ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? పచ్చడి బాగుందా? ఇదేంటంటే చిక్కుడుకాయ పచ్చడి అనమాట. ఏంటంటే దీన్ని నిలవ పచ్చడికి అనమాట ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ ఉంటుంది దగ్గర దగ్గర. మనం సరిగ్గా అటు పెట్టుకుంటే చేసుకుని, ఇదేంటంటే కనుపు చిక్కుళ్ళు అంటారు, అంటే చిన్నగా ఉంటాయి, చిన్న సైజు కాయలు అనమాట. ఆ కాయ పచ్చడి అనమాట. ఇది కర్రీస్ వండుతారు, పచ్చళ్ళు కూడా పట్టుకుంటారు అనమాట. ఇది మామూలు చిక్కుడుకాయ కూడా కాదనమాట ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లోనే కాపు వస్తుంది అనమాట. పెడితే వచ్చినప్పుడు దీన్ని అందరూ కూడా కర్రీస్కిను, కూరలకిను, పచ్చళ్ళకి ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేంటంటే కేజీ కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది కారం 150 గ్రాములు ఫ్రెండ్స్. ఇది ఉప్పు సరిపడినంత వేసుకోవాలన్నమాట. 100 గ్రాముల ఆవు పిండి ఫ్రెండ్స్. 50 గ్రాములేమో మెంతిపిండి ఫ్రెండ్స్. ఇది పావు కిలో పైనే ఆయిల్ పోసి, వాటిలో ఏంటంటే ముందుగా చిక్కుడుకాయల్ని అటు ఇటు కట్ చేసుకుని, కడిగి ఆరబెట్టేసుకుని, కట్ చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రై చేసుకున్నాక ఆరబెట్టుకున్నాక ఈ పచ్చడి సంబంధించిన అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ముందుగా ఆ తాలింపుకి ఏంటంటే ఎండుమిరగాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఆవాలన్నమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఆవాలు శనగపత్తులు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే, ముందుగా మనం చిక్కుడుకాయలనే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే ఆయిల్లో అవి కూడా తాలింపు వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ విధంగా కలుపుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలాంటి సీసాల్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం లేదంటే మనం జాడీలోనే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నిలవ పచ్చడి అనమాట, కేజీ కాయలకు అనమాట. ఇది కనుపు చిక్కుళ్ళు అంటారు అన్నమాట ఫ్రెండ్స్ వీటిని, అంటే చిన్న సైజు కాయలు అనమాట. దీనిలో 4 ఉంటాయి అన్నమాట, 4 కానీ 3 కానీ గింజలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.